రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షము కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞాతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. సహోదరి సహోదరులారా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరేను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులను పోకిరి మాటలైనను సరసూక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. యేసయ్య విధంగా అంటున్నాడు, మీరు లోకమును కుప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఏలే అనగా సర్వ శరీరులు గడ్డిని పూలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ పిల్లలమై ఉన్నాము. మేమిక ఏమవుద్దామో అది ఇంకా ప్రత్యక్షము కాలేదు, కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగా నేను చూతము గనుక నేను పోలి ఉందమని ఎరుగుదుము. తండ్రి, నీ యందు నిరీక్షణ పెట్టుకున్న మేము నీవు పవిత్రుడు అయినట్లుగా మమ్మల్ని మేము పవిత్రము చేసుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.